వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. శనివారం ఏటూరి నాగారం మండల కేంద్రంలో 1 కోటి రూపాయల నిధులతో నిర్మించనున్న వెజ్ మరియు నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగా కళ్యాణిలతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఈఈ అజయ్ కుమార్, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. మనము చాలా ప్రతిష్టాత్మకంగా ఒక వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ అనేది ఈ ప్రోగ్రామ్ చేసుకోవడానికి వచ్చిన గౌరవనీయులు మంత్రివర్యులు, పంచాయతీరాజ్ శాఖ, WCD శాఖ సీతక్క గారికి, వచ్చిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్, ఈఈ గారు, ఆల్ మండల్ స్థాయి అధికారులు, స్థానికులు, ప్రజాప్రతినిధులు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం. ఈ ప్రోగ్రాము మనకి ఈరోజు ఇక్కడ శంకుస్థాపన మనం ఈరోజు చేసుకుంటున్నామంటే దీనికి ప్రయత్నం లాస్ట్ 8 నెలల నుంచి జరుగుతుంది. ఇక్కడ వచ్చినప్పుడు మనకి ములుగు అండ్ ఏటూరు నగరం అనేది చాలా మన డిస్టిక్లో ఉన్న మెయిన్ టౌన్స్ అంటే ఇవే. దీనికి ఖచ్చితంగా మనం అన్ని రకాల సౌకర్యాలు మేమున్న టైంలో క్రియేట్ చేయాలి అని మినిస్టర్ మేడం గారు మాకు ఒక ప్రణాళిక ఇచ్చారు. దానిలో భాగంగానే ఈరోజు వెజ్ నాన్ వెజ్ మార్కెట్ వచ్చింది. రాబోయే కాలంలో ఒక స్టేడియం, స్విమ్మింగ్ పూల్ ఇట్లాంటి పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనము అన్ని తయారు తీసుకుని రావడానికి చాలా కష్టపడుతున్నాము. మేడం మీ ఆధ్వర్యంలో మీరు ఆ రోజు చెప్పినట్టు ఇది కూడా మేడం గారు చాలా ప్రయత్నం చేసి సింగరేణి వాళ్ళ దగ్గర నుంచి ఫండింగ్ తీసుకువచ్చి మనకి ఇది చేయించడం జరుగుతుంది. మేడం మీ సౌకర్యాలు కూడా మనం నిర్మించుకోలేకపోతున్నాం. దానితో మరి ఇవాళ ఇంత పెద్ద పట్టణం అయిపోయింది. చిన్నగా మొదలైనటువంటి గ్రామం ఈరోజు మనకి ఇంకా బ్రిడ్జ్ అయిన తర్వాత వాస్తవానికి 5 మండలాలకు 6 మండలాలకు సెంటరు, 2 రాష్ట్రాలకు సరిహద్దుగా ఏటూరు నాగరం అయింది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడికి పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు కూరగాయలు కొనుక్కోవాలన్నా కూడా ఊరోళ్ళే దాదాపుగా 12,000 పాపులేషన్, అంటే ఓటర్స్ ఉన్నారు. దాదాపు 15,000 పాపులేషన్ ఉంది. తర్వాత వాజేడు, వెంకటాపురం అక్కడి నుంచి ఇక్కడి నుంచి కూడా వచ్చిపోతూ ఉంటారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈ యొక్క కూరగాయల మార్కెట్ కూడా మనం పెద్దగా నిర్మాణం చేయాలని, రాబోయే కాలంలో ఒక సంతగా కూడా ఉంటుంది. ఇప్పుడే పెద్దలు కూడా మరి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ కోసం భవిష్యత్తులో స్థలం కావాలని అడగడం జరిగింది. కలెక్టర్ గారికి కూడా మనం తెలియజేస్తా ఉన్నాం. ఎంత ఉందో అంతా 4 ఎకరాలు బౌండరీ వేసుకొని, ఫారెస్ట్ వాళ్ళ భూమి కాబట్టి వాళ్ళకి ఇంకెక్కడన్నా ఫారెస్ట్ ల్యాండ్, మన గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడన్నా ఉంటే అది ఇచ్చి ఈ మంచి ప్రైమ్ సెంటర్ ఇది జనాలకు కూడా దగ్గర ఉంటుంది. గ్రామ పంచాయతీ అయినా, మున్సిపాలిటీ అయినా, వెజ్ నాన్ వెజ్ మార్కెట్ అయినా, సంత పెట్టుకున్నా. కాబట్టి దీన్ని ఇట్లా మంచిగా పెద్ద చెట్లు కూడా వీలైనంత వరకు ఉంచుకుంటూ కట్టుకుంటే బాగుంటుంది, షెడ్స్ కానీ అవన్నీ. అదేవిధంగా మనము ఆ రోజు కూడా మరి సీతక్క ఇటు ఉంటుందా అటు ఉంటుందా అని అనేక పరీక్షలకు ఎదురుపెట్టిన ఈ ఏరియాకు అవసరం బస్ డిపో అని ఆ రోజు నేను మరి 2 ప్రాంతాలను దాదాపు 10 ఏళ్ళ నుంచి ఆ సమస్య పరిష్కారం కాకుండా 10, 15, 20 ఏళ్ళ నుంచి 2 ప్రాంతాల మధ్య డిస్టర్బెన్స్ ఉండే ములుగు, ఏటూరు నగరం. కానీ అందరికీ ఒప్పించినాం, మేము చెప్పినాం ములుగు దాకా వచ్చే, ములుగులో డిపో ఉంటే బస్సులన్నీ ములుగు వరకే వచ్చిపోతాయి. ఏటూరు నాగారంలో డిపో ఉంటే ఏటూరు నాగారం దాకా బస్సులు ప్రతిది వస్తాయి. కాబట్టి ములుగు ఏరియా అన్నీ కూడా బస్సులు కవర్ అవుతాయి. ఈ సూత్రం గుర్తుపెట్టుకోండి అని చెప్పి నాగారం సెంటర్ ఇవన్నిటికి కూడా సెంటర్ అవుతుంది. అటు భద్రాచలం పోవడానికి, ఇటు దేవాదుల ప్రాజెక్టు, అటు ఛత్తీస్గఢ్ బార్డరు, ఇవన్నిటికి కూడా ఉపయోగపడతాయని ఆలోచించే 7.5 కోట్లతోటి మన ప్రభుత్వం వచ్చి రాగానే మరి ముఖ్యమంత్రి గారు మన పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి ఆలోచన మేరకు, సహకారం మేరకు డిపోను కూడా మనం ఇవ్వడం జరిగింది. ఆ డిపో కూడా తొందరగా కంప్లీట్ చేసుకొని మన మేడారం వరకు కూడా అన్ని బస్సులు మన డిపో నుంచి వెళ్ళేటట్టుగా మరి చూడడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. సెంట్రల్ లైటింగ్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. అట్లనే ఊర్లో కూడా ఇప్పుడు గోదావరి దాకా 2.5 కోట్లతోటి సీసీ రోడ్ కూడా ఇవ్వడం జరిగింది. ఊర్లు పెరుగుతున్నాయి కానీ ఊర్లో పెరిగిన దానికి అనుగుణంగా ప్రణాళిక ఉండాలి. కాబట్టి ప్రతి ఊరుకు ఒక మాస్టర్ ప్లాన్ లాగా ఉండాలి. ఎక్కడ కూరగాయల మార్కెట్ ఉండాలి, ఎక్కడ స్కూలు, ఎటు గ్రామ పంచాయతీ నిర్మాణం జరిగేటప్పుడు ఇట్లాంటివి ఉంటాయి. కానీ ఏటి ఒడ్డున ఏటూరు నాగారం ఇంత పెద్దగా
అవుతుందని ఎవరు ఊహించలేదు. కానీ వస్తూ ఉన్నారు, ఎక్కడ అటు ఇటు ఇటు అంత పెరుగుతుంది కానీ దానికి కావాల్సిన సౌకర్యాల విషయంలో కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి. ఇప్పుడు బస్సు వస్తే బస్సులు తిరగలేని పరిస్థితి వస్తుంది. రోడ్లు కూడా కొద్దిగా వెడల్పుగా స్టార్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కలెక్టర్ గారిని ఇప్పుడు మేడారంలో మనం చేస్తూ ఉన్నాం, ములుగులో కూడా చేస్తూ ఉన్నాం, ఏటూ నాగరం కూడా దాదాపుగా కన్స్ట్రక్షన్ అయిపోయింది. కానీ వీలైన కాడ ఇట్లాంటి సెంటర్లలో ఒక మాస్టర్ ప్లాన్ అనేది మనము తయారు చేసి పెట్టుకుంటే కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడే ఇక్కడ ఇది కట్టద్దు, లేకుంటే ఇది ఉండద్దు, ఇది ఉండాలి, ఇట్లా అనేది ఒక మ్యాప్ అనేది ఆ గ్రామ పంచాయతీలలో ఆ హెడ్ క్వార్టర్లలో పెడితే అది అందరు అధికారులు వచ్చిన వాళ్ళు కూడా ఫాలో అవుతారు, మనకు కూడా ఇబ్బంది ఉండదు. కాబట్టి ఖచ్చితంగా తొందరలోనే ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుందాం. మరి మీ అందరి యొక్క సహకారంతో ఈ గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకొని అందరి కోరిక ఉంటే అందరూ తీర్మానం చేస్తే మున్సిపాలిటీకి కూడా పంపించడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, ధన్యవాదాలు.